మంత్రులమన్నా సోయి లేదు, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నామన్నా ఇంగితం లేదు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడమే. స్థాయిని మర్చిపోయి కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్న మాటలను జనం ఏవగించుకుంటున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెచ్చిపోయారు. యాదాద్రి జిల్లా గూడూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి హాజరైన యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై కోమటిరెడ్డి నోటి దురుసు ప్రదర్శించారు. సందీప్ రెడ్డికి తల్లిదండ్రుల పేరుతో పదవి వచ్చిందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సందీప్ రెడ్డి సహా బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ ను పట్టుకుని అలా ఎలా మాట్లాడతారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నిలదీశారు. కోమటిరెడ్డి గోబ్యాక్ నినాదాలతో మారుమోగించారు. దీంతో కోమటిరెడ్డి ఆగ్రహంతో పోలీసుల చేత సందీప్ రెడ్డిని స్టేజ్ కిందకు దింపేశారు. మంత్రి కోమటిరెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై అహంకారంతో కోమటిరెడ్డి వ్యవహరించిన తీరును ఖండించారు. ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. అహంకారంతో అడ్డగోలుగా జెడ్పీ చైర్మన్ పై దుర్భాషలాడిన మంత్రి కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డితో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. అండగా ఉంటామని ఆయనకు భరోసా ఇచ్చారు. కోమటిరెడ్డి అరాచకంపై గట్టిగా నిలబడి నిలదీసిన సందీప్ రెడ్డిని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అధికారంలోకొచ్చిన నాటి నుంచి కోమటిరెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా అందరిపై నోరు పారేసుకుంటున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రైతు బంధు అడిగితే రైతులను చెప్పుతో కొట్టాలంటూ తన అహంకారాన్ని బయటపెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రజా పాలనంటూ ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా ప్రతినిధులకు గౌరవం లేకుండా నియంతృత్వ ధోరణిలో పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని, ప్రతి కార్యకర్తకు, నాయకుడికి పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రజా పాలనంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ పాలనలు ప్రజా ప్రతినిధులను అవమానపరుస్తున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైతు బంధు రాదన్న వారిని చెప్పుతో కొట్టాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని దుర్భాషలాడటంపై మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. అంతేకాకుండా పోలీసులకు హుకుం జారీ చేసి బలవంతంగా కార్యక్రమం నుంచి వెళ్లగొట్టడాన్ని ఖండించారు. ప్రజాస్వామ్యవాదులంతా దీన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ కు వెంకటరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డిపై ఫైర్ అయ్యారు. అధికారం మదంతో కోమటిరెడ్డి ఆటవికంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. రక్షించాల్సిన పోలీసులే సందీప్ రెడ్డిని నెట్టేయటం దారుణమని జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎట్లా ముట్టుకుంటాడు, ఎట్లా చేస్తాడు వాడు. ఒక జడ్పీ చైర్మన్ క్యాబినెట్ హోదాలో కార్యక్రమంలో పాల్గొంటే సందీప్ రెడ్డి ఏమైనా ఒక మాట ఏమన్నా బూత్ మాట్లాడిందా, ఏమైనా దాడి చేసిందా? ఏమన్నాడు? మేము అనడం కాదు, మీరు మాట ఇచ్చిర్రు, మీరు ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చిండ్రు, 10,000 కాదు 15,000 ఇస్తాం అన్నారు, రుణమాఫీ 2,09,000 చేస్తామని అన్నారు. మీరు అడిగిన దాన్ని, మీరు చెప్పిన దాన్నే మా కేటీఆర్ గారు మాట్లాడిండ్రు అన్నాడు. రాష్ట్ర మంత్రులపై బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించారు. మంత్రులు అధికార మదంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు రావుల శ్రీధర్ రెడ్డి. జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఒక దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలోనే మరి జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి ఓ కేబినెట్ స్థాయి ఉన్నటువంటి ప్రజాప్రతినిధి సందీప్ రెడ్డి గారిని పోలీసులతో అక్కడి నుంచి నెట్టివేయించే ప్రయత్నం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క
అధికార మదానికి దురహంకారానికి ఇదొక నిదర్శనంగా కనబడతా ఉంది. ప్రజాపాలనంటూ ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ నేతలు నియంతృత్వ ధోరణిలో పనిచేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.